ఇప్పుడు చెప్పే ఈ మాటలు కొంతమందికి కోపం రావచ్చు, అయినా చెప్తాను. మనం మారే వరకు మన బతుకులు మారవు. ఎందుకంటే మొన్న జరిగిన గురు పౌర్ణమికి చూసిన కొన్ని ఘోరాలు. గురుభక్తి పేరుతో జనాలు సోకాళ్ళు స్వామీజీల కాళ్లకు నీళ్లు పోయడానికి రాగి చెంబులు తీసుకొని క్యూ లైన్లో ఎగబడుతున్నారు. ఇంకా ఎన్నాళ్ళి మనకి అమాయకత్వాలు, మూర్ఖత్వాలు? సదాశివ నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. మనం ఆ గురు పరంపరని ఎప్పుడో మర్చిపోయినాం. దక్షిణామూర్తి శ్రీకృష్ణుల వారి దగ్గర నుండి వ్యాసులు, వశిష్ఠులు, ఆదిశంకర్లు, ఎంతో మంది ఋషులు తపస్సులో తన శరీరాల్ని గుల్ల చేసుకొని వాళ్ళ జీవితాలు దారపోసి మనకు జ్ఞానం అందిస్తే అవి వినడానికి, ఆచరించడానికి మనం సిద్ధంగా లేం. మనకు ఎంతసేపు ఉన్నా కొబ్బరికాయలు కొట్టేయాలి, మన కోరికలు తీరిపోవాలి, ఏ స్వామీజీ కాళ్ళ దగ్గర ఊడిగం చేయాలి, మన సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవడు నిన్ను ఆలోచింపచేస్తాడో వారినే గురువు అంటారు. అసతోమ సద్గమయ. ఎవరు నిన్ను అసత్యము, అనిత్యమైన ఈ ప్రపంచం నుండి సత్యము, శాశ్వతమైన పరమాత్మ వైపుకు నిన్ను నడుపుతాడో, తమస్సోమ జ్యోతిర్గమయ. అజ్ఞానమన్న కటిక చీకటి నుండి జ్ఞానమనే మహాజ్యోతి వైపుకి ఎవడు నీకు దారి చూపుతాడో, మృత్యోర్మ అమృతంగమయ. అరే, చచ్చే లక్షణమున్న శరీరం నువ్వు కాదురా, అఖండ మండలాకారంగా వ్యాపించిన పరమాత్మవి నీవే అన్న జ్ఞానాన్ని ఎవడు నీ బుర్రలో నింపుతాడో ఆ మహానుభావుడు మనకు గురువు అవుతాడు. మెడలో రుద్రాక్ష మాలలు వేసుకొని, కాషాయం బట్టలు కట్టుకొని ఆశ్రమాలు పెట్టిన స్వామీజీల కాళ్ళ దగ్గర దాసరికం చేస్తే నీ ఇంట్లో కూతురికి పెళ్ళవుతుంది, కొడుకు ఉద్యోగం వస్తుంది, కోడలు నీళ్ళోసుకుంటుంది, భర్తకు రోగం పోతుంది. జరగవు. ఆ విషయం స్వామీజీలకు కూడా తెలుసు, కానీ చెప్పరు. పేరుకు ముందు శ్రీ శ్రీ శ్రీ, పేరు తర్వాత స్వామీజీ. కరెక్టే, వాళ్ళకి మన నుంచి వచ్చే డొనేషన్స్, ఫండ్స్ ద్వారా వాళ్ళు శ్రీమంతులే అవుతారు. కానీ మన బతుకుల్లోనే ఏ మార్పు రాదు. నిజమైన గురువు తల్లి లాంటి వాడు. తాను పొందిన దివ్య దైవ జ్ఞానానందాన్ని తన బిడ్డలు కూడా పొందాలని తపించిపోతాడు. అలాంటి గురువులకు పాదాభివందనాలు. చివరగా ఒక్క మాట, నరుని లోపలి పరునిపై దృష్టి పరుపగా తల వంచి